హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సొరకాయ పాయసం అన్నమాట. సో అదే కద్దుకా ఖీర్ అన్నమాట. రంజాన్లో చేస్తారు కదా, రంజాన్ స్పెషల్ కద్దుకా ఖీర్ అన్నమాట. సో ఇది నేను రాఖీ పండగకి చేసినాను అనమాట. నాకు ఎన్ని డేస్కి అప్లోడ్ చేయడానికి టైం దొరికింది. సో ఈ కద్దుకా ఖీర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ సొరకాయ తీసుకొని పొట్టు తీసేసుకొని తురుముకోవాలి. అంటే లోపల గింజల పార్ట్ కాకుండా పైన ఒక మిడిల్ లేయర్ వరకు గీక్కోవాలన్నమాట. లోపల గింజల పార్ట్ని వదిలేసేయాలి. సో తురుముకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని నేతిలో ఫ్రై చేసేసుకోవాలి. సో వాటిని పక్కన పెట్టేసుకొని అదే నేతిలో సొరకాయ తురుముని కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో సొరకాయ తురుము చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఒక 5-6 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ సొరకాయ తురుము ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది మనం డైరెక్ట్ మిల్క్లో వేసినప్పుడు చప్పగా కాకుండా కొంచెం టేస్టీగా స్వీట్గా తగులుతుంది అనమాట. తర్వాత ఒక 1 లీటర్ మిల్క్ తీసుకొని మనం ముందుగానే ఒక 4 స్పూన్స్ సగ్గుబియ్యంని నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని 1 లీటర్ మిల్క్లో సగ్గుబియ్యం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి, అంటే ఉండలు కట్టకుండా. సో ఇది మరిగేటప్పుడు మనం సొరకాయ మిశ్రమంని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది బాగా మరిగిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత షుగర్ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనకి ఎంత క్వాంటిటీ స్వీట్ కావాలో అంత షుగర్ వేసుకోవాలి. నేనైతే జస్ట్ 3 బౌల్స్ చిన్న 3 బౌల్స్ షుగర్ వేసుకున్నాను. సో మీకు ఎంత షుగర్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా. సో దీంట్లో యాక్చువల్గా కోవా కూడా వేస్తారు. నాకు బయట ఎక్కడ కోవా దొరకలేదు. నేను ట్రై చేసా కోవా కోసం, ఇక్కడ దొరకలేదు. సో అందుకే ఓన్లీ సగ్గుబియ్యం అండ్ సొరకాయలతో వేసి ఇలా చేశాను అనమాట. సో తర్వాత ఇలాచీ పౌడర్, లాస్ట్కి ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. సో లాస్ట్కి మనం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సో స్వీట్ అనేది స్వీట్లలో డెఫినెట్గా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. కొంచెం సాల్ట్ ఉంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్లో నేను ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసాను అన్నమాట. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత ఒక 5-10 మినిట్స్ మరగనిచ్చేసి దించేసుకోవడమే. సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూల్గా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.